నాగార్జున సాగర్ మరమ్మతు పనులకు సిఆర్పీఎఫ్ బ్రేక్ వేసింది. ఏ పనులు చేయాలి అన్న విధిగా కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి తీసుకోవాల్సిందేనని, అప్పుడే కట్టపై అనుమతిస్తామని సిఆర్పీఎఫ్ యంత్రాంగం తెలంగాణ అధికారులకు తేల్చి చెబుతోంది. ప్రస్తుతం సాగర్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించిన పనులు జరగాల్సింది. ఇవన్నీ కూడా వర్షాకాలానికి ముందు చేపట్టాల్సినవి. డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారమే ఈ పనులు జరగాలి. అయితే కీలకమైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను సిఆర్పీఎఫ్ అడ్డుకోవడం, దానికి కృష్ణా బోర్డు వంతపాడటం విమర్శలకు తావిస్తోంది. గతేడాది నవంబర్ 29న సాగర్ డ్యాం ఏపీ వైపు ఆ రాష్ట్రం యంత్రాంగం భారీగా పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకుంది. దీనిపై పలు దఫాలుగా కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర హోంశాఖ తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమైంది. తాజాగా ఈ నెల 17వ తేదీన జరిగిన సమావేశంలో కృష్ణా బోర్డు అనుమతి లేకుండా తెలుగు రాష్ట్రాల అధికారులను సాగర్ కట్టపైకి అనుమతించొద్దని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సిఆర్పీఎఫ్ ప్రస్తుతం కఠినంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ తెలంగాణ తాత్కాలిక నిర్వహణలో ఉండగా శ్రీశైలం ఏపీ నిర్వహణలో ఉంది. శ్రీశైలం మరమ్మతుల వ్యవహారంలో తెలంగాణ జోక్యం చేసుకోవడం లేదు. అయితే నాగార్జున సాగర్ స్పిల్వే ఓగితో పాటు కుడికాలువ గేట్ల వద్దకు వెళ్లే దారిలో రోడ్డు వేయాల్సి ఉంది. అంతేకాకుండా వర్షాకాలానికి ముందు డ్యాంపై చేపట్టాల్సిన పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆయా పనులన్నీ చేపట్టడానికి ఇదే కీలక సమయం. వాస్తవానికి నీటి విడుదలతో ముడిపడి ఉన్న పనులని సిఆర్పీఎఫ్ అడ్డుకోవాల్సి ఉండగా రొటీన్ గా జరగాల్సిన పనులను కూడా అడ్డుకుంటే రానున్న వర్షాకాలంలో పలు సమస్యలు వస్తాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా వరద వస్తే ఆ వరదల సమయంలో గేట్లు పనిచేయకపోతే దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలకు కేంద్రం బోర్డు మాత్రమే బాధ్యత వహించాలని అధికారులు మండిపడుతున్నారు. అయితే ఆయా పనులు చేపట్టడానికి అనుమతి కోరుతూ లేఖ రాస్తే ఆమోదం తెలుపుతామని కృష్ణా బోర్డు చెప్తూ ఉండగా ప్రాజెక్టులను నిబంధనల ప్రకారం అప్పగించకుండా ఏ విధంగా పెత్తనం చేస్తున్నారని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నారు.